అక్క నేను చేస్తాను, మీరు జరగండి అక్క. కుముదా ఏమైంది? అక్క నాతో మాట్లాడట్లేదు. ఎందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదు? నాకే పని చెప్పట్లేదు. మీరు నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుందక్క. నువ్వైనా మాట్లాడొదినా? ఏం కావాలో చెప్పు. శ్రీవల్లక్క కుముద ఎందుకు నాతో మాట్లాడట్లేదు? ఇంట్లో ఎవరు మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చెక్కుతుందొదినా. నువ్వు చేసిన పనికి వాళ్ళింకా మౌనంగా ఉన్నారని సంతోషించు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పారేయలేను కదా వదినా. అయినా ఎవరికీ చెప్పకుండా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకున్నావు కదా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండలేవా? ఉండలేను వదినా. ఎందుకంటే ఇది అనుకోని పరిస్థితుల్లో నా మెడలో పడింది. కానీ నేను అన్నయ్య మాట కాదని ఏ తప్పు చేయలేదు. ఎలా పడింది? నీ మెళ్ళో 3 ముళ్ళు వేసింది ఎవరు? మేం మాట్లాడకపోతే ఫీల్ అయ్యావు. ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఎలాగో ఇంట్లో తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు దాచాలని చూస్తావు? ఆ పసుపు తాడు కట్టిందెవరో చెప్పే అమృత. నేను 2 చేతులు జోడించి అడిగినా చెప్పలేదు శివ. అన్నయ్య పరువు పోయినా ప్రాణం పోయినా అమృతవల్లికి లెక్కలేదు. నేను చేసింది తప్పే అన్నయ్య, కానీ దానికింత పెద్ద శిక్ష విధించకండి. అక్క చెల్లెలు ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు. గుండె నలిపేస్తున్నట్టుందన్నయ్య. నా వల్ల కావట్లేదు. కోపం కాసేపు ఉంటుందమ్మా, కానీ మనం చేసే తప్పు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటారు. తెలియక చేసినా అది తప్పే, ఎప్పటికీ ఉండిపోతుంది. అదేంటన్నయ్య?